హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చేశానంటే మటన్ బాగా క్లీన్ చేసి దానిలో ఉప్పు, పసుపు, కారం, నూనె, తర్వాత బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి దీన్ని బాగా కలిపేసి వాటర్ ఏమీ వేయకుండా నేను కుక్కర్లో ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే వేరే డిష్లోకి షిఫ్ట్ చేసి కుక్కర్ కడిగి కుక్కర్లో బిర్యానీ చేయడానికి ప్రాసెస్ రెడీ చేస్తున్నాను. కుక్కర్ కడిగేసి దానిలో ఆయిల్, నెయ్యి వేసి మనం బిర్యానీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఆయిల్ అంటే సగం ఆయిల్ సగం నెయ్యి వేసి మొదలు పెడుతున్నాను. చూడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. మూడు కప్పులు రైస్ కడిగి దీని మీద నెయ్యి వేసి ఉంచానన్నమాట.
3 కప్పుల రైస్కి 3 గ్లాసులు వాటర్ వేస్తాను, అంటే 6 కప్పులు వాటర్ వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ గ్లాసు 2 కప్పులు, అలాగా 3 కప్పులు రైస్ కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుందాం. చూడండి, 1 2 ఇది మరిగేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి, ఇలా మరుగుతుంది కదా, ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. సరిపోయింది, ఇంకా కొంచెం వేసినా పర్వాలేదు, చిటికెడంత వేస్తే బెటర్. మనకి పెరుగు చట్నీ కానీ మళ్ళీ లేకపోతే కర్రీ కానీ ఉంటుంది కాబట్టి షేర్వా కానీ చిటికెడు వేసాను. కొంచెం మరీ చప్పగా ఉంటే వేసుకోవాలి తప్ప, కొంచెం చప్పగా ఉంటే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను 3 కప్పులు తీసి కడిగి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. ఇవి 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ చొప్పున వేసాను. ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోగలిగే ప్రాసెస్ అన్నమాట ఇది. దీనికి నేను ఫస్ట్ ఏం చేశానంటే మటన్ బాగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు, కొద్దిగా నూనె వేసి దాన్ని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను అన్నమాట. ఆ తర్వాత ఇలాగా బిర్యానీ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫైనల్గా కొంచెం మిగిల్చిన పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేద్దాం కొత్తిమీర, ఎందుకంటే బిర్యానీకి పుదీనా ఇంపార్టెంట్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, అందుకని కొన్ని వేస్తున్నాను. ఒకసారి మనం తిప్పేసుకుందాం, కలబెట్టేసి కుక్కర్ పెట్టేద్దాం. ఒక 2 విజిల్స్ వస్తాయి చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించిన మటనే కాబట్టి బిర్యానీ ఉడకడానికి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి. పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత ఆపేద్దాం. చక్కటి మటన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. రెండు విజిల్స్ వచ్చాయి కాబట్టి నేను స్టవ్ ఆపేస్తున్నాను.
ఇది దాని అంతటా అది పూర్తిగా కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుందాం. అప్పుడు పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. ఓకేనా? విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ. చూపిస్తాను. ఇలా పొడి ఆడుతూ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత పొడి ఆడుతుందో. ఇంకా నేను మూత పెట్టేసి వడ్డించేటప్పుడు ఓపెన్ చేస్తాను. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాయ్. మార్నింగ్ కోసిన పూలు అనమాట ఇవి. అంటే ఈరోజు ఇప్పుడే కోసి తీసుకొచ్చాను. నేను ఇలా కోసినవన్నీ మా పిల్లలకి, తర్వాత మా నైబర్స్కి కూడా మాలలు కట్టేసి ఇస్తున్నాను. ఎందుకంటే ఈ మల్లెపూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి?